అమెరికాకి నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడికి ఇంట్లోకి వెళ్ళేప్పుడు తలుపులు తీసి అలా వదిలేసి లోపలికి వెళ్ళిపోవడం, దాంతో ఏసీ దాని యొక్క ఇది తగ్గి శబ్దం ఎక్కువ రావటం. అంతేకాకుండా ఈ తలుపులు అలా తీసి ఆ పక్కన నుంచి తీసేతో ఇక్కడ దోమలు లేవు కానీ ఈగలు అనేవి ఉన్నాయి. అమెరికాలో దోమలు లేవు, ఈగలు ఉండి అవి కూడా చెవుల దగ్గరికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ వీడియోలు ఎడిటింగ్ చేసేటప్పుడు అప్పుడు చెవులోకి వచ్చి ఇబ్బంది పడతాం, దాంతో డిస్టర్బ్ అయిపోయి మూడు మారిపోవటం, మళ్ళీ 1-2 రోజుల దాకా చిరాకుగా ఉంటాం. ఎక్కడైతే మనం మూడు బాగుండి ఏదో చేద్దాం అనేప్పటికీ ఈగల గొడవ ఎక్కువ అయిపోతే, దాంతో ఈ దోమలకు ఉపయోగించే మస్కిటో బ్యాట్ ఉంటుంది చూసారా, దోమలు కొట్టుకుని దాన్ని ఉపయోగించి ఈగల్ని కొడదామనే ఉద్దేశంతో ఈగలను కొడితే చచ్చిపోయి. అంతేకాకుండా ఇక్కడ అమెరికాలోని బొద్దింకలు కూడా ఉన్నాయి. ఈగలు చంపేస్తున్నాయి ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. ఏదో సామెతలాగా రామేశ్వరం పోయినా శనీశ్వరం వదిలినట్టు ఈ అమెరికా వచ్చాను నేను. ఈ అమెరికా వచ్చినప్పుడు కూడా ఈగల బాధ, దోమలు అలానే లేవు. దోమలు లేవు కదా అని ఆనందపడతాంటే ఈ ఈగలు చంపేస్తున్నాయి. ఇందాక అంతకులో పెట్టే చచ్చింది 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 చచ్చింది. అమెరికాలో ఈగలు బాగా ఎక్కువగా ఉంది, దోమలు లేవు, ఈగలు ఉన్నాయి. దీంతోపాటు ఎలాగైనా రంగంలోకి దిగాను కాబట్టి ఆ బొద్దింకలు ఒకటి ఉన్నాయి, ఆ బొద్దింకలు ఒకటి చంపాలి. ఇప్పుడు ఈగలు ఇది చేసాం కాబట్టి ఇది పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఈ పక్కకి వెళ్తాను. ఈ పక్క మొత్తం మీద ఆ టేబుల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను. బాగానే వీడియో ఎడిటింగ్ జరుగుతుంది. ఈగలు రోజుకి 3-4 ఈగలు చంపవలసి వస్తుంది. అలాగే ఇంకా ఇవాళకి ఇంకా 3 పోయింది కాబట్టి రేపటికి ఈ వీడియోని చేసుకుంటాను. కాబట్టి ఆ ఈగలు బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి. ఈగలకి మనకి ఈ ఈగలు కొడటానికి మస్కిటో బ్యాట్ తోటి ఉపయోగిస్తున్నాను. ఇలాగే వ్యాక్యూమ్ క్లీనర్ రోజు చేస్తా. ఈ బొద్దింకలు బాత్రూంలో ఉన్నాయి, ఆ బొద్దింకల్ని పట్టాలి. కాబట్టి ఈ బొద్దింకది ఇక్కడ బొద్దింకలు ఇక్కడ ఉంది. ఇలాగా బొద్దింకలు లోపలికి వెళ్ళిపోయినాయి. మొత్తం మీద చిన్న చిన్న పెరిగి పెద్ద అయిపోతున్నాయి. ఈ బొద్దింకలు అపార్ట్మెంట్లో ఈ సర్వీసెస్ ఉంటాయి. ఈ బొద్దింకలు వాటిని వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చేస్తారు. ఆ రోజుని ముందుగానే మనకి అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి వాళ్ళు ఇవాళ మేము బొద్దింకలకి ఈ పెస్టిసైడ్స్ అవి కొడతా అంటారు. దానికి మనం ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న ఈ సామాన్ అంతా కూడా మజ్జిగ తీసుకురావాలి. మజ్జిగ తీసుకొచ్చి అక్కడ కొట్టేసి దానికి పైన దుప్పట్లు అవి వేసుకోవాలి. వేసుకుని బయటకు వెళ్ళిపోవాలి. ఎవరికి తెలిసిన వాళ్ళు ఇంటికో అవి వెళ్ళిపోవాలి. దాంతో ఇక్కడ ఆ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఇలాగ మొన్నే వెళ్ళిపోయాం అలా చేసి. ఇప్పుడు ఆ బాధ ఎందుకనే ఉద్దేశంతో ముందే ఎక్కడ కనపడుతున్నాయి చిన్న చిన్ని. ఈ చిన్ని ముందు ఒకటి రోజుకి లేకపోతే 4 రోజులకు ఒకసారి ఈ బొద్దింకల్ని భర్తం పట్టేస్తే ఈ బొద్దింకల్ని మనం నిర్వహించవచ్చు. కాబట్టి అమెరికాలో ఈ దోమలు లేనప్పటికీ కూడా ఈగలు కనపడుతున్నాయి. ఈ ఈగలు బాధ మనం ఆ బ్యాట్తో కొట్టుకుంటామే. ఈ బొద్దింకలు మటుకి అపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి చూసుకుంటారు. అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అన్నీ నేర్చుకుంటారు. ఏది చిన్న రిపేర్ వచ్చినా సొంతంగానే చేసుకుంటారు. కారణం ఏంటంటే రిపేర్కి ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ నేర్చుకుంటారు, ప్రతిదీ చేసుకుంటారు. కాబట్టి అమెరికాలో ఈరోజు
నాకు అటు ఈ బొందింకులు పడతాం అలాగే ఈగల గురించి చేశాను. కాబట్టి ఎలా ఉంది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వాళ్ళ గురించి. బాయ్ బాయ్. మరో మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాం. బాయ్.